ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలుపుపై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. పాక్ పై భారత్ విజయం ఖాయమంటున్నారు. ఖచ్చితంగా భారత్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజేతగా నిలవడానికి ఒక్క అడుగు దూరంలో భారత్ నిలబడింది. ఈరోజు దాయాది దేశాలు పాకిస్తాన్, భారత్ కూడా ఫైనల్లో పోరాడబోతుంది. దాదాపు 40 ఏళ్ల చరిత్రలో, ఆసియా కప్ చరిత్రలో ఈరోజు అయితే పాకిస్తాన్ ఇండియాతో ఫైనల్లో తలపడబోతుంది. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది అయితే ప్రతి ఒక్కరిలో, ప్రతి భారతీయుల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. అదేవిధంగా క్రీడాకారుల్లో కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో గత లీగ్ మ్యాచ్ల్లో కూడా పలు సందర్భాల్లో మ్యాచ్ పాకిస్తాన్తో ఆడొద్దంటూ కూడా చాలా ప్రచారం జరిగింది. చాలామంది కూడా తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకైతే ఈరోజు పాకిస్తాన్తో ఫైనల్లో తలపడబోతుంది. ఇప్పటికే ఆసియా కప్లో 8 సార్లు విజేతగా నిలిచినటువంటి భారత్ ఇప్పుడు 2 సార్లు మాత్రమే పాకిస్తాన్ అయితే విజేతగా నిలిచింది. మరి ఈరోజు 40 ఏళ్ల చరిత్రలో ఫైనల్లో తలపడబోతుంది. ఎలా ఉండబోతుంది, క్రీడాభిమానులు, క్రీడాకారులు కూడా ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన విశాఖపట్నంలోని స్టేడియంలో ఉన్నాం. స్టేడియంలో మనతో పాటు చాలామంది క్రీడాకారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఈరోజు మ్యాచ్ చాలా ఉధృతంగా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఫైనల్స్ కాబట్టి. సో మన ట్రాక్ రికార్డ్ తీసుకుంటే మన ఏషియా కప్లో ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు పాకిస్తాన్తో మనం తలపడ్డాం, 3 సార్లు మనం చిత్తుగా ఓడించాం. సో ఈ మ్యాచ్ కూడా అలాగే చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మ్యాచ్లో మనం ఉన్న ఓపెనర్ మన అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తర్వాత ఇంకా చాలామంది బయటికి రావాల్సిన బ్యాట్స్మెన్స్ ఉన్నారు. తిలక్ వర్మ, వీళ్ళందరూ కూడా, హార్దిక్ పాండ్యా, మన మంచి ఆల్రౌండర్, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇంకా మనకి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు అందరూ ఫిట్గా ఉండి అందరూ బ్యాక్ వస్తున్నారు, బుమ్రా వీళ్ళందరూ. సో మనం లాస్ట్ మ్యాచ్ శ్రీలంక మ్యాచ్ కూడా చూసాము. మన బౌలింగ్ చాలా బాగా జరిగి సూపర్ ఓవర్లో కూడా మ్యాచ్ గెలిపించారు. సో మనకి ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మ్యాచ్ టై అయిన తర్వాత సూపర్ ఓవర్ ఎలా గెలాలి, తర్వాత అంత 200 కొట్టిన దాన్ని కూడా డిఫెండ్ చేసింది, చాలా దగ్గరికి వచ్చి ఓడిపోతూ గెలిచిన మ్యాచ్ కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సో ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి మాటని మనం తీసుకొని మనం ముందుకెళ్తాం. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇండియాకి ఫుల్గా 100 కాదు 150% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫైనలే. ఆ రోజు మనం ఎలాగాడుతాం అన్న దాన్ని బట్టి మనం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, సో మనం బ్యాక్గ్రౌండ్ చూసుకొని మనకున్న పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం మనకి చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తాం. స్కోర్ విషయంలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుందా, బౌలింగ్ చేస్తే బాగుంటుందా, విజయ అవకాశాలు ఎలా ఉండబోతుంటాయి? సార్ ఫస్ట్ బ్యాటింగ్ బౌలింగ్ అనేది పిచ్ పరిస్థితి బట్టి చెప్తాం సార్. మనం ఇప్పుడు ఎలాగా అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేయలేము. సో బ్యాటింగ్ లైనప్లో మనం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనకు చూడండి, మరి 2 సార్లు కూడాను మనం చేజింగ్లో కూడా బాగా చేసి గెలిచాము. ప్లస్ టార్గెట్ ఫిక్స్ చేసి మనం వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం కూడా మనం చాలా దిట్టుగా ఉన్నాం కాబట్టి అది ఇవాళ మన పిచ్ పరిస్థితి బట్టి మన వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. దాన్ని మేము ఇక్కడి నుంచి చెప్పేది మనం చేయలేమండి. 2 విధాలుగా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నామండి. ఈ మధ్యకాలంలో మన భారత క్రీడాకారుల్లో చాలామంది గాయాల పాలయ్యారు. అది కూడా మనల్ని కొంతగా ఆందోళనకు గురి చేస్తుంది. అయినప్పటికీ కూడా 2 మ్యాచ్లు పాకిస్తాన్ మీద అయితే గెలవడం జరిగింది. ఈరోజు హ్యాట్రిక్ సాధించడానికి అయితే సిద్ధంగా ఉంది. ఎలా ఉంటుంది, ఏమనిపిస్తుంది? క్రికెట్లో కానీ స్పోర్ట్స్లో కానీ గాయాలు అనేది చాలా సర్వసాధారణం అండి. అయినా సరే మనకి బెంచ్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగుండడం వల్ల ఇండియాకి ఆ ప్రాబ్లం అయితే లేకుండా పోయింది. లాస్ట్ మ్యాచ్లో మనం కూడా చూస్తాం, కుల్దీప్ యాదవ్ లేకపోయినా వరుణ్ చక్రవర్తి లేకపోతే రవీంద్ర జడేజా, మనకు కావాల్సినంత మంది రిక్రూట్ వెనకాల బెంచ్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండడం ఇండియాకి అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. ఈరోజు మ్యాచ్ అయితే మటుకు హోరాహోరీగా ఉండబోతుంది. అయినా సరే ఇండియానే మా ఫేవరెట్ కాబట్టి ఇండియానే గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పు, ఫేవరెట్ ఎవరు, ఏంటి, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? వీళ్ళు మ్యాచ్ గెలవాలని అనుకుంటే అభిషేక్ శర్మ పవర్ ప్లేలో ఉంటే 50% మ్యాచ్ ఫినిష్ అయిపోయినట్టే. సో అభిషేక్ శర్మ ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత బౌలింగ్లో అయితే బుమ్రా ఇంకా స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. అందుకనే మోస్ట్లీ బౌలింగ్ మీద డిపెండ్ ఉంటుంది. ప్లస్ అభిషేక్ శర్మ ఆడితే మ్యాచ్కి 50% మ్యాచ్లో వచ్చేస్తుంది. తర్వాత ఫినిషర్స్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఆడతారు బాగానే. మొన్న 2 మ్యాచ్లు పాకిస్తాన్తో జరిగినప్పుడు చూసావు, ఆ రోజు ఎవరు బాగా ఆడారు? ఆ రోజు ఎప్పుడున్నట్టే అభిషేక్ శర్మ 50 నార్మల్గా అయితే 60 ఓవర్స్ పవర్ ప్లేలో ఉండిపోయినాడు కాబట్టి అక్కడ మనకి పవర్ ప్లేలో రావాల్సిన స్కోర్ వచ్చింది. దాని తర్వాత అవతల బ్యాట్స్మెన్స్ మీద ప్రెషర్ తగ్గిపోయింది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇంకా క్రీడాభిమానులు అయితే చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో భారత్ గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పరిస్థితి. మనతో పాటు మహిళా క్రీడాకారులు చెప్పు, మేము ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఇవాళ బాగా జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఇండియా విన్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఒక ప్లేయర్గా
ఇండియాలో ప్లేయర్గా రాబోయే భవిష్యత్తు ప్లేయర్గా నువ్వు ఏం కోరుకుంటావు? అంటే ఇండియాలో బ్యాటింగ్ బాగుందనే బౌలింగ్ బాగుందనే ఏం కోరు? బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ కూడా పర్లేదు. స్పిన్నర్స్ బాగున్నారు, బాగా వేస్తున్నారు. లాస్ట్ ఓవర్స్లో బాగా డిఫెండ్ చేస్తున్నారు స్పిన్నర్స్. అందుకే ఇండియా ఈరోజు గెలుస్తుంది అని గెలాలి. ఇది ఏదైతే మొత్తంగా క్రీడాకారులు అందరూ కూడా సాధారణంగా భారత్ గెలాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అయితే పాకిస్తాన్తో మ్యాచ్ అనేసరికి అయితే మాత్రం ఆ ఉత్సాహం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు మొదటి నుంచి కూడా పాకిస్తాన్ని శత్రుదేశంగానే భావిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే క్రీడలుగా చూడాలన్నప్పటికీ కూడా పక్కనున్న దేశంతో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ను ఒక యుద్ధ వాతావరణంలోనే చూస్తారు క్రీడాకారులతో సైగా. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ కూడా దాదాపు 8 సార్లు భారత్ అయితే ఆసియా కప్లో విజేతగా నిలిచింది. 9వ సారి పోటీ పడుతున్న నేపథ్యంలోనే ఈరోజు అది కూడా పాకిస్తాన్తో పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ ఒత్తిడిని అధిగమించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఒత్తిళ్లు లేకుండా అయితే ఈరోజు ఖచ్చితంగా భారత్ గెలుస్తుందని చెప్పి క్రీడాకారులు క్రీడాభిమానులు భవిష్యత్ క్రీడాకారులు కూడా ఆశిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.